వెల్కమ్ టు 585. తెలంగాణలో బీజేపీ విస్తరణపై నజరు పెట్టిన జాతీయ నాయకత్వం ఢిల్లీలో తెలంగాణ బీజేపీ నేతలతో కీలక సమావేశం నిర్వహించింది. నితిన్ నవీన్ అధ్యక్షతన బీజేపీ కేంద్ర కార్యాలయంలో భేటీ జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు, ఎంపీలు, అందుబాటులో ఉన్న నేతలు హాజరయ్యారు. సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ సైతం భేటీలో పాల్గొన్నారు. తెలంగాణ రాజకీయ పరిస్థితులపై సమగ్ర సమీక్ష జరిపారు. సంస్థాగత అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. తెలంగాణలో బీజేపీ బలోపేతం, అధికారంలో తీసుకురావడమే లక్ష్యంగా విభేదాలు పక్కన పెట్టి అంతా కలిసికట్టుగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్. త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికలతో పాటు 2028 అసెంబ్లీ ఎన్నికల దిశగా రోడ్ మ్యాప్ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. బీజేపీ విస్తరణపై నజరు పెట్టిన జాతీయ నాయకత్వం ఢిల్లీలో తెలంగాణ బీజేపీ నేతలతోటి కీలకంగా సమావేశం నిర్వహించింది. నితిన్ నవీన్ అధ్యక్షతన బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. సమావేశానికి బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు, అందుబాటులో ఉన్న నేతలు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు అంతా హాజరయ్యారు. సునీల్ బన్సల్ అండ్ అభయ్ పాటిల్ వీళ్ళిద్దరూ సైతం ఈ భేటీలో పాల్గొన్నారు. తెలంగాణ రాజకీయ పరిస్థితులపై సమగ్ర సమీక్ష చేశారు. సంస్థాగత అంశాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. తెలంగాణలో బీజేపీ బలోపేతం, అధికారంలోకి రావడమే లక్ష్యంగా విభేదాలు పక్కన పెట్టి అంతా కలిసికట్టుగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్. ఈ మీటింగ్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపి, సమావేశం ముగిసింది. తెలంగాణకు సంబంధించిన కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, అలాగే సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్, అలాగే అభయ్ పాటిల్ ఇటు తెలంగాణ ఇన్ఛార్జ్, వీరితో నితిన్ నవీన్ సమావేశం సుమారు 2 గంటల పాటు సాగింది. సమావేశంలో సంస్థాగత బలోపేతం, పార్టీని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి, అలాగే క్షేత్రస్థాయిలో ఉన్న రాజకీయ పరిస్థితులు, ఇటు పార్టీని విస్తృతంగా ఇటు ప్రజల్లోకి తీసుకెళ్లే అంశానికి సంబంధించి ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి అన్న అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మరి కాసేపట్లో మీడియాకి వివరించబోతున్నారు. పూర్తిగా నియోజకవర్గాల వారీగా ఇటు కొన్ని నివేదికలు నితిన్ నవీన్కి అందడం జరిగింది. జూన్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన నితిన్ నవీన్ కొన్ని టాస్క్స్ని ఇటు బీజేపీకి సంబంధించిన ఎంపీలు, నేతలకు ఇవ్వడం జరిగింది. సో దానికి అనుగుణంగా పార్టీ బలోపేతాన్ని తీసుకుంటున్న చర్యలకు సంబంధించి, అలాగే నేతల మధ్య సమన్వయం, ఐకమత్యం, సో ఇంట గెలిచి రచ్చగలగాలని చెప్తారు. సో ఇంట్లో ఉన్న సమస్యల్ని చక్కదిద్దుకుంటూ నెక్స్ట్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఐక్యంగా బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి, ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎటువంటి కార్యాచరణ అవలంబించాలి అన్న విధానాలని ఇప్పటికే నితిన్ నవీన్ ఇటు కేంద్ర మంత్రులకు కిషన్ రెడ్డి, బండి సంజయ్కి, అలాగే ఎంపీలకు సూచించినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే బండి సంజయ్ గడిచిన కొద్ది రోజులుగా కూడా ఎంపీలందరినీ తన నివాసాన్ని పిలిచి విందు ఇచ్చి వాళ్ళని సన్మానించి పూర్తిగా ఐక్యంగా ముందుకు వెళ్ళాలన్న సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే పార్లమెంట్లో కూడా వరుసగా బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులని కలిసి తెలంగాణకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా బీజేపీ ఎంపీలు వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో తెలంగాణ పెండింగ్ అంశాలని ఎంపీలుగా వారు అడ్రస్ చేస్తూనే పార్టీని సంస్థాగతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం, ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో క్యాండిడేట్సే బీజేపీకి లేరు అన్న అంశాన్ని రాజకీయంగా దీన్ని ఒక విమర్శగా బీజేపీ ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. సీఎం క్యాండిడేట్ విషయంలో కానీ, లేక క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల్లో అసెంబ్లీ కంటెస్టెంట్ విషయంలో కానీ కొన్ని విమర్శలు ఎదుర్కొంటుంది. సో బెంగాల్లో కూడా కేవలం 3 స్థానాల నుంచి ఇప్పుడు అధికారంలోకి వచ్చే దిశగా చాలా రాష్ట్రాల్లో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి అధికారంలోకి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. బెంగాల్లో కానీ, ఇటు ఢిల్లీలో కానీ, ఇటు ఒడిశాలో కానీ దశాబ్దాలుగా అక్కడ అధికారంలో లేకపోయినా సరే అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సో ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్ ఫోకస్గా ఇప్పటి నుంచే రానున్న 2.5 ఏళ్ల సమయాన్ని పూర్తిగా సద్వినియోగపరచుకొని ఖచ్చితంగా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్లాలి అన్న దిశానిర్దేశాన్ని నితిన్ నవీన్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన సమావేశంలో భాగంగానే ఈరోజు సుమారు 2 గంటల పాటు కీలక చర్చలు అనేవి జరిగాయి. మొన్న 4వ తేదీ కూడా 6 ఎంపీలు ఇటు నితిన్ నవీన్తో భేటీ అయ్యి సంస్థాగత అంశాలు, అలాగే అభివృద్ధి అంశాలని, తెలంగాణకి కేంద్రం అందిస్తున్న సహకారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసే విషయంలో మోడీ సూచనలు, ఇటు జాతీయ నాయకత్వం సూచనలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, వీటన్నిటికి సంబంధించిన విషయాలను కూడా చర్చించడం జరిగింది. దానికి కొనసాగింపుగానే ఈరోజు మరోసారి 2 గంటల పాటు భేటీ అనేది సాగింది. సో ఖచ్చితంగా కీలక అంశాలపైన ఇటు
ఫోకస్డ్గా ఉండాలి. యువతకు సంబంధించిన అంశాలు కానీ లేక తెలంగాణకు సంబంధించిన విషయాలను అడ్రస్ చేసే విషయంలో ఇటు బీఆర్ఎస్కి ధీటుగా వ్యవహరించాలి అన్న విషయాలను కూడా నితిన్ నబీన్ నాయకత్వానికి స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే రామచంద్రరావు ఈరోజు జరిగిన సమావేశానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మీడియాకు వివరించబోతున్నారు. ఆల్రైట్ గోపి. ఏపీని డిఎస్సి పాలిటిక్స్ హీట్ ఎక్కిస్తున్నాయి. డిఎస్సి టార్గెట్ గా అధికార విపక్షాల మధ్య వార్ నడుస్తోంది. డిఎస్సిలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ ఏకంగా పోరుబాట పట్టింది. నిన్నటి నుంచి ఏపీ వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. మెగా డిఎస్సిలో అక్రమాల వ్యవహారం తేలేదాకా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేస్తుండడం మరింత హీట్ పెంచుతోంది. ఇదిలా ఉంటే డిఎస్సిలో అక్రమాలు జరిగాయనే వైసీపీ ఆరోపణలపై కూటమి ప్రభుత్వం భగ్గుమంటోంది. వైసీపీ నేతల కామెంట్స్ పై కౌంటర్ అటాక్ దిగింది. వైసీపీ రిలే నిరాహార దీక్షలకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు రోడ్డెక్కడంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రత్యేకించి విజయవాడలో నిన్న మల్లాది విష్ణు రిలే నిరాహార దీక్ష చేపట్టే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా అడ్డుకునేందుకు ప్రయత్నించడం రచ్చకు దారితీసింది. ఇవాళ రెండో రోజు కూడా విజయవాడలో సేమ్ సీన్ రిపీట్ అయింది. అయితే మల్లాది విష్ణు బోండా ఉమా మధ్య వార్ జరిగితే నేడు వెల్లంపల్లి రిలే నిరాహార దీక్షను టీడీపీ నేత బుద్ధా వెంకన్న అడ్డుకునేందుకు ప్రయత్నించడం కాకరేపింది. ప్రతినిధి వసంత్ తో మాట్లాడదాం. వసంత్, ఏపీని డిఎస్సి పాలిటిక్స్ రోజు రోజుకు హీట్ ఎక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ ఆందోళనలు కూడా తీవ్రతరం చేస్తోంది. మరి పారదర్శకంగా ఉన్నామని ఇటు కూటమి ప్రభుత్వం చెప్తోంది. బట్ మరి ఈ విమర్శలకు ఆందోళనలకు చెక్ పెట్టేందుకు ఎలాంటి వ్యూహంతో వెళ్తున్నారు? సో కూటమి ప్రభుత్వం నిర్వహించినటువంటి ఈ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి వ్యవహారం పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. ఒకవైపు అధికార కూటమి పార్టీలు, మరోవైపు ప్రతిపక్ష ఇటు వైసీపీకి సంబంధించి కూడా తమ వాదనను వినిపిస్తున్నాయి. ప్రధానంగా వైసీపీ చాలా పెద్ద ఎత్తున మెగా డిఎస్సీలో అక్రమాలు చోటు చేసుకున్నాయని రిలే నిరాహార దీక్షలు పిలుపునింది. రెండో దశలో ఉద్యమ కార్యాచరణ రూపొందించింది. రిలే నిరాహార దీక్షలు రేపటి వరకు కొనసాగబోతున్నాయి. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా నియోజకవర్గాల ర్యాలీలు చేపట్టబోతున్నారు. పలు చోట్ల వైసీపీ చేపట్టినటువంటి ఈ నిరాహార దీక్షలకు సంబంధించినటువంటి అంశంలో ఇటు వైసీపీ టీడీపీ నేతల మధ్య పెద్ద ఎత్తున దాడి ప్రతిదాడులు కూడా జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మెగా డిఎస్సికి సంబంధించినటువంటి వ్యవహారంలో వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు పూర్తిగా ప్రభుత్వం కొట్టిపారేస్తుంది. మెగా డిఎస్సిని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాం, పారదర్శకంగా నిర్వహించామని చెబుతుంది. కొద్దిసేపటి క్రితమే ఆ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా స్పందించారు. మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చిన నాటి నుంచి వాటిని పూర్తి చేసి అభ్యర్థులకు ఎంపిక వరకు కూడా పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాం. సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించడం కావచ్చు, హార్జెంటల్ వర్టికల్లో వారికి రిజర్వేషన్లు అమలు చేయడంలో కావచ్చు, అలాగే ఏవైతే ఈ మొత్తం వ్యవహారంలో డిఎస్సికి సంబంధించినటువంటి అంశంలో 1:1 రేషియోలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి అభ్యర్థుల వైపు నుంచి కొన్ని ప్రశ్నలు ఏమనెత్తుతున్నారో వాటి విషయంలో కావచ్చు పూర్తిగా నిబంధనలు అమలు చేశాము. ముఖ్యంగా ఏవైతే మాల్ ప్రాక్టీస్ జరిగింది, పేపర్ లీక్ జరిగిందన్న ఆరోపణలు, విమర్శలు వస్తూ ఉన్నాయో వాటి కూడా పూర్తిగా అధికారులు సమాధానం ఇచ్చారు. అయితే శాఖాపరంగా ఏవైతే అభ్యర్థులు నెలకొన్నటువంటి గందరగోళం, ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక రాజకీయ అంశంగా మారినటువంటి నేపథ్యంలో వివరణ ఇవ్వాలి కాబట్టి, ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయాల్సినటువంటి అవసరం తమపై ఉంది కాబట్టి ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి వాస్తవాల్ని చెప్తున్నామంటూ కూడా అధికారులు కొద్దిసేపటి క్రితం మీడియాతో చెప్పారు. ప్రధానంగా కొత్త డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం. అత్యంత పకడ్బందీగా ప్రతిష్టాత్మకంగా డిఎస్సి నిర్వహించాం. స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ఏవైతే అభ్యంతరాలు లేవైతే కొన్ని పిటిషన్స్ హైకోర్టులో దాఖలయ్యాయి. అలాగే డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించిన వ్యవహారంలో కూడా కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటినీ అధిగమించే మెగా డిఎస్సిని నిర్వహించాం. మెగా డిఎస్సి నిర్వహణకు సంబంధించి ఎవరైతే అభ్యర్థులు క్వాలిఫై అయ్యారో వారి ప్రతిభను ఎవరూ ప్రశ్నించడం లేదు. కేవలం కొంతమంది అభ్యర్థులు లేవనెత్తినటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని రాజకీయ కోణంలో ప్రభుత్వంపై ఎలా దాడి చేస్తారంటూ కూడా ఇటు మంత్రులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అంశంలో ఆధారాలతో వస్తే చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇది రాజకీయ కోణంలో రాజకీయ అంశంగా మార్చి ప్రభుత్వంపై దాడి చేయడం ఏంటి అన్నది ప్రధానంగా ప్రభుత్వం ప్రశ్నిస్తాం. కానీ వైసీపీ మాత్రం ఈ స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి కావచ్చు, 1:1 రేషియోలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, అలాగే మెరిట్ లిస్ట్ ప్రకటించకపోవడం కావచ్చు, ఇలా అనేక అంశాలకు సంబంధించినటువంటి అంశంలో ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయమని వైసీపీ అడుగుతోంది. చర్చకు రావాలని అడుగుతోంది. కానీ వీటిపైన చర్చకు రాకుండా, సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేయడం, ప్రశ్నించేటువంటి వ్యక్తులపైన దాడులు చేయడం ఏంటంటూ కూడా వైసీపీ ప్రశ్నిస్తోంది. సో మొత్తంగా చూస్తే ఈ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అంశారం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. ఈ వ్యవహారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గమని వైసీపీ తెలిసి చెప్తుంటే పారదర్శకంగా నిర్వహించాం, త్వరలో మరో మెగా డిఎస్సిని నిర్వహించడానికి సిద్ధమవుతున్నట్టు కూడా ప్రభుత్వం అయితే తేల్చి చెప్తోంది.
రైట్ వసంత్, అది డిఎస్సి పై తప్పుడు ప్రచారం తగదు అని మరోవైపు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ తమీం అన్సారియా కూడా అంటున్నారు. డిఎస్సిని అత్యంత పారదర్శకంగా నిర్వహించామని చెప్తున్నారు. నిబంధనల ప్రకారమే పోస్టుల కేటాయింపు జరిగిందన్నారు. ఎంపిక కాని అభ్యర్థుల పేరిట ఫేక్ క్యాంపెయిన్ జరుగుతోందన్నారు. ప్రతి ఫిర్యాదును డేటా ఆధారంగా పరిశీలిస్తున్నామన్నారు. ప్రతి అభ్యర్థి కేసును పూర్తి స్థాయిలో విశ్లేషించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. డిఎస్సి 2025 అభ్యర్థి పార్వతి చేసిన ఆరోపణలో వాస్తవం లేదన్నారు కమిషనర్ తమీం అన్సారియా. పార్వతి కేసులో ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారమే పోస్టు కేటాయించామన్నారు. అశోక్ కుమార్ మణివెల్తికి 40% వికలాంగత్వం ఉండడంతో నిబంధనల ప్రకారమే అవకాశం ఇచ్చామన్నారు. కడపకు చెందిన భాస్కర్ రెడ్డి కేసులో సుభాషిణికి హారిజంటల్ రిజర్వేషన్ నిబంధనల ప్రకారమే పోస్టు కేటాయించామన్నారు. జీవో నెంబర్ 37 ప్రకారం చివరి ఈడబ్ల్యూఎస్ మెరిట్ అభ్యర్థిని రీప్లేస్ చేసి సుభాషిణికి అవకాశం ఇచ్చామన్నారు కమిషనర్. గడిచిన కొన్ని నెలలుగా ఈ మెగా డిఎస్సి గురించి, ట్రాన్స్పరెన్సీ గురించి, ఇంటెగ్రిటీ, ఆ ఎగ్జామ్ యొక్క ఇంటెగ్రిటీ గురించి కొన్ని అన్వెరిఫైడ్, అన్సబ్స్టాన్షియేటెడ్ ఇన్ఫర్మేషన్ కొన్ని మీడియాలో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో రావడం జరిగింది. దానికి డిపార్ట్మెంట్ తరపున వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ని సిస్టమేటిక్గా అప్పటికప్పుడు రిజైండర్ ద్వారా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 3 సారి సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్, సెక్రటరీ స్పోర్ట్స్, సెక్రటరీ జిఏడి వారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ జరిపించి, సో దాంట్లో కూడా ఈ ఎగ్జామినేషన్స్ గురించి, ఎంటైర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి, ముఖ్యంగా హారిజాంటల్ రిజర్వేషన్ గురించి క్లియర్ కట్గా ప్రతి ఒక్క అలిగేషన్స్ సంబంధించి క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ వరుణయాగం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ సూచనలతో యాదగిరిగుట్ట దేవస్థానానికి చెందిన వేద పండితులు, అర్చకులతో ఆగస్టు 10వ తేదీన ఈ యాగాన్ని నిర్వహించబోతున్నారు. మంత్రి ఉత్తమ్ సారథ్యంలో ఈ మహావరుణ యాగం జరగనుంది. నాగార్జున సాగర్లోని విజయ విహార్ ప్రాంగణంలో ఈ యాగం వైభవంగా నిర్వహించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. 108 మంది ఋత్విక్కులు, 11 హోమగుండాలు, వేద పండితులు, అర్చకులు ఈ యాగ క్రతువును నిర్వహిస్తారు. ఎల్నినో ప్రభావం లేకుండా ఉండాలనే ప్రత్యేక సంకల్పంతో ఈ మహాయాగాన్ని నిర్వహిస్తారు. ఈ యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అయితే నదుల్లో ఉన్న నీటిని ఎత్తిపోయకుండా రేవంత్ ప్రభుత్వం జాప్యం చేస్తోంది అన్నారు బీఆర్ఎస్ నేతలు. వరుణ యాగం చేసే అంశంలో ఎవరికీ అభ్యంతరాలు లేవని, కానీ ముందుగా నదుల్లోకొస్తున్న నీటిని ఎత్తిపోయాలన్నారు. ఈ క్షణం శ్రీశైలంలో ఉన్నటువంటి నీళ్ల సామర్థ్యం ఇప్పటికిప్పుడు ఈ క్షణానికి 160 టీఎంసీలు ఉంది. ఇప్పుడు 160 టీఎంసీ ఉంది. ఇప్పుడు వస్తున్నటువంటి వరద ఇంకో వారం రోజులు ఇట్లే వస్తేనే శ్రీశైలం కంప్లీట్గా సర్ప్లస్ అయిపోతుంది, ఇబ్బంది లేదు. పరిస్థితి యథార్థం ఇట్లుంటే, ఏరు నిండి పారుతూ ఉంటే, పొంగి పొర్లుతూ ఉంటే, నీళ్ళే లేనట్లు ఏటిలో కృష్ణానదిలో నీళ్ళే లేనట్లు, ఆ నీటి కోసం ఏదో తాపత్రయపడి ముఖ్యమంత్రి ఏమో వరుణయాగం చేస్తా అని ప్రకటిస్తున్నాడు. నాగార్జున సాగర్ కన్నా ఎండ పోయి వరుణయాగం చేస్తాడట. సరే, చేస్తే ఎవరికేం అభ్యంతరం లేదు, కానీ ఉన్న నీళ్ళ వైపు చూడమంటేనంటే లేని నీళ్ళ కోసం ఆకాశానికి చూస్తూ అంటాం. ఇదేం బిడ్డూరం మాకు అర్థమైతే లేదు. ఈ వరుణ యాగానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఈ నెల 10న నాగార్జున సాగర్ విజయ విహార్లో వర్ణయాగం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో ఈ వర్ణయాగం జరగనుంది. వేద పండితుల ముహూర్తం ప్రకారం, యాదగిరిగుట్ట వేద పండితుల ముహూర్తం ప్రకారమే ఈ తేదీలను, సమయాన్ని కూడా నిర్ణయించారు. దాంతోపాటుగా అదే రోజు 3:24 జరిగే మహాచండీ యాగంలో ముఖ్యమంత్రి దంపతులు కూడా పాల్గొంటారు. ఎల్నినో ప్రభావం నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఎల్నినో ప్రభావం ఎక్కడ కూడా లేకుండా వర్షాలు విస్తారంగా పడాలి, పంట పొలాలు పండాలి, నదులన్నీ నిండాలి అనే దాంతోనే ఈ వర్ణయాగాన్ని చేస్తున్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సో దానిలో భాగంగానే ఈరోజు సీఎంతో సమావేశం కూడా జరిగింది. సో దీంట్లో భాగంగా అటు నల్గొండ జిల్లాకు సంబంధించిన, అట్లాగే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన
పూర్తి స్థాయి ప్రాజెక్టుల పైన కూడా ఒక సమీక్ష చేస్తున్నారు. కానీ ఈ నేపథ్యంలోనే అటు నిరంజన్ రెడ్డితో పాటుగా మహబూబ్నగర్ నేతలు దీనిపై ఫైర్ అవుతున్నారు. అసలు కేఐఎల్ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పంపులు ఎత్తకుండా, మహబూబ్నగర్కు నీళ్ళు ఇవ్వకుండా, సాగునీరు ఇవ్వకుండా వర్ణయాగాలు ఏంటి అనేది అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే 11వ తేదీ వరకు క్లారిటీ ఇవ్వకపోతే, ఆ పంపులను కనుక ఎత్తకపోతే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో నీళ్లున్నాయి, జూరాల నుంచి వాటర్ రావాల్సి ఉంది. ఆల్రెడీ శ్రీశైలం 162 TMC ఉంది. ఈ రోజుకి ఇంకొక వారం రోజుల పాటు నిండితే దానికి ఫుల్ సర్ప్లస్ అయిపోతుంది అనేది మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్తున్నారు. సో దాంట్లో భాగంగానే 42 TMCs మాత్రమే ఉన్నట్టుగా తప్పుడు నివేదికలు, తప్పుడు ప్రకటనలు చేస్తున్నారంటూ కూడా విమర్శించాడు. ఒక ఏపీకి సంబంధించిన వ్యక్తిని తీసుకొని వచ్చి, చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడిని తీసుకొని వచ్చి ఇక్కడ సాగునీటి పారుదల సలహాదారులుగా పెట్టుకున్నారు. సో దానివల్లనే మొత్తం తెలంగాణ ఇరిగేషన్ అంతా కూడా తప్పుదోవ పడుతుంది అంటూ నిరంజన్ రెడ్డి విమర్శించారు. సో ఈ డెడ్లైన్ విధించారు. ఒకవేళ 11వ తేదీ కనుక ఎత్తకపోతే అక్కడికే వెళ్ళి నార్లాపూర్ రిజర్వాయర్ దగ్గర ముట్టడిస్తాం, అక్కడే డెడ్లైన్ విధిస్తున్నాం, అక్కడే కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్పారు. సో మొత్తానికైతే వాటర్ వార్ అయితే కొనసాగుతుంది. కొద్దిసేపట్లోనే ఇటు జూపల్లి కృష్ణారావు కూడా దీనిపైన క్లారిటీ ఇస్తున్నారు. జూపల్లి కృష్ణారావు కూడా దీనిపైన మాట్లాడుతున్నారు. అదే అంశంపైన ప్రెస్ కాన్ఫరెన్స్ ఆ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలతో కలిపి మాట్లాడుతున్నారు. అసలు నిరంజన్ రెడ్డి చేసిన ఆరోపణలు, అసలు అక్కడున్న వాటర్ సర్ప్లస్ ఎంత ఉంది, ఎంత స్టోరేజ్ ఉంది, ఇప్పుడు ఎంతవరకు మనకు డిశ్చార్జ్ ఉంది అనే దానిపైన ఈవెన్ జూపల్లి కూడా మొత్తం డీటెయిల్డ్గా మీడియాకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తానికైతే ఇది నల్గొండ జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్లో ఒక బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వారుగా మొదలైందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఆదివాసీ అరణ్య గర్జన సభ హాట్ టాపిక్ గా మారింది. ఆదివాసీ అరణ్య గర్జన సభకి ఏజెన్సీ ప్రజలు భారీగా తరలి వచ్చారు. గిరిజన హక్కుల సాధన, రాజ్యాంగబద్ధ చట్టాల పరిరక్షణ ప్రధాన డిమాండ్లతో ఆదివాసీలు సభ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా కొత్త జీవో తీసుకురావాలని, 1/70 చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో 100% ఉద్యోగాలను ఆదివాసీలకే కేటాయించాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఈ డిమాండ్స్ పై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఆదివాసీలు కోరుతున్నారు. ఇక ఆదివాసీ గర్జన సభకి పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలోనే పాడేరులో పోలీసులు భారీగా మోహరించారు. అటు రేపు ఏజెన్సీ బంద్కి గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. దీనిపై పోలీసులు ముందస్తు నోటీసులు సైతం జారీ చేశారు. ప్రజాశాంతి, రవాణాకి భంగం కలిగించవద్దంటూ విజ్ఞప్తి చేశారు. ఇక ఈ నెల 22న సీఎం చంద్రబాబు అల్లూరు జిల్లాలో పర్యటించబోతున్నారు. దీంతో అనుకూల ప్రకటన ఉంటుందా అని ఆదివాసీలు ఆశగా ఎదురు చూస్తున్నారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఖాజా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఖాజా, ఆదివాసులు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా గవర్నమెంట్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఎంత మేర కనిపిస్తున్నాయి? ఆదివాసీలు తమ హక్కులు, ఉద్యోగ కల్పన కోసం ఈ పోరాటాలు ఈనాటి కాదు దశాబ్దాల తరబడి ఈ పోరాటం అనేది కొనసాగుతుంది. ఇందులో భాగంగానే జీవో నెంబర్ 3 2020 సంవత్సరంలో ఇది జీవో నెంబర్ 3 అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆ ఉద్యోగాలు అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉపాధ్యాయ ఉద్యోగాలు 100% గిరిజనులకి కల్పించేలా ఆ జీవో నెంబర్ 3 అనేది కొనసాగుతూ వచ్చేది. అయితే 2026 నాటికి అది సుప్రీంకోర్టు ఆ జీవో నెంబర్ 3ని కొట్టివేసింది. అది సాధ్యం కాదా అన్న రీతిలో కొట్టివేయడంతో ఆ తర్వాత గిరిజనులు తమ ఉపాధి కల్పనపై తీవ్ర ప్రభావం పడబోతోందన్న ఆందోళన మొదలైంది. అప్పటి నుంచి ఈ ఆందోళన మరింత మొదలైంది. దీంతో ఈ జీవో నెంబర్ 3కి బదులుగా ప్రత్యామ్నాయ జీవోను తీసుకురావాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు 170 యాక్ట్ అంటే ఇది గిరిజన షెడ్యూల్ ప్రాంతంలో భూ బదలాయింపు నిరోధక చట్టం. ఇది అంటే దీన్ని సడలింపు సవరణలు చేసేందుకు కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. గిరిజనేతలు కొంతమంది న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఒకవేళ అది సడలింపు సవరణ జరిగితే తమ ప్రాంతంలోని సహజ వనరుల దోపిడీ జరుగుతుంది, తమ భూమిపై తమకు హక్కు ఉండబోదని మరోవైపు ఈ ఆందోళన కూడా మొదలైంది. ఈ నేపథ్యంలోని ఒకవైపు జీవో నెంబర్ 3 ప్రత్యామ్నాయ జీవో, దీంతోపాటు 170 యాక్ట్ పటిష్టంగా అమలు చేయాలి, ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగాలు గిరిజనులకే కేటాయించాలన్న డిమాండ్తో గత కొంతకాలంగా ఆందోళన కొనసాగుతున్నాయి. అయితే గత ఎన్నికల్లో కూడా ఆయా పార్టీలు ఇదే అంశంపై గిరిజనులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామనే భరోసా ఇచ్చాయి. ఈ నేపథ్యంలోని అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు న్యాయపరమైన సమస్యలు తీర్చాలని వీరు ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే గత నెలలో ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశంపై స్పందించారు. తాము జీవో నెంబర్ 3కి వ్యతిరేకం కాదు, గిరిజనులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తాం, చట్టపరంగా ఎటువంటి సమస్యలు లేకుండా అవసరమైన చట్టాన్ని తీసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోందన్న
చేస్తామన్న సంకేతాలు ఇచ్చారు. దీంతోపాటు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సత్యనారాయణ కూడా ప్రత్యేకంగా గిరిజన సంఘాలతో సమావేశంలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. అయితే గత నెలలో కూడా 17వ తేదీన గిరిజన సంఘాలు భారీగా ఒక ఉద్యమం చేపట్టే ర్యాలీ నిర్వహించాయి, ఐటీడీఏను ముట్టడించాయి. ఆ తర్వాత హోంమంత్రి అనిత దీంతోపాటు గుమ్మడి సంజరాన్ని ప్రత్యేకంగా 28వ తేదీన గత నెలలో పర్యటించి అక్కడ గిరిజన సంఘాలతో సమావేశమై అక్కడ ఒక హై పవర్ కమిటీ అంటే అక్కడ స్థానిక అధికారులు అలాగే దీంతోపాటు గిరిజన సంఘాల నాయకులు అంటే గిరిజన సమస్యల మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి దీనికి ఒక ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించి ఆ తర్వాత ఒక న్యాయపరమైన ఒక చట్టాన్ని కానీ జీవో కానీ తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించిందిగా ఒక నిర్ణయం తీసుకోబోతున్నామని సంకేతాలు ఇచ్చారు. అయినప్పటికీ సాధ్యమైన త్వరగా తమ హక్కులు భూములు పరిరక్షణ కోసం వెంటనే జీవో నంబర్ 3కి ప్రత్యామ్నాయంగా ఒక జీవోను తీసుకురావాలి, చట్టబద్ధత కల్పించాలి. దీంతోపాటు 170 యాక్ట్కు సవరణల కోసం గిరిజనుల ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో దాన్ని వెంటనే ఆపి పటిష్టంగా ఈ చట్టాన్ని అమలుపరిచేలా ఒక స్పష్టమైన ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటించాలి అనేది ఇప్పుడు తాజాగా చేస్తున్న డిమాండ్. ఇందులో భాగంగానే గత కొన్ని రోజులుగా ఆందోళన ఉధృతం చేశారు. ఈరోజు ఆదివాసీ అరణ్య గర్జన పేరుతో పాడేరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఏజెన్సీలోని 11 మండలాల నుంచి భారీగా గిరిజనులు వచ్చారు. జీవో నంబర్ 3 అలాగే 170 యాక్ట్ దీంతోపాటు 100% ఉద్యోగాలు గిరిజనలకే ఏజెన్సీలు షెడ్యూల్ ప్రాంతాల్లో కేటాయించేలా ఒక ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి ప్రకటన చేయాలని ఒక డిమాండ్ అంటారు. ఎందుకంటే ఈ నెల 22వ తేదీన ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించబోతున్నారు. ఈ పర్యటన ముందే ఆ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా తమ న్యాయపరమైన హక్కులు సాధించేలా ఒక వ్యూహంగా గిరిజనులంతా ముందుకెళ్తారు. రేపు ఆ ఏజెన్సీ బంద్కు పిలుపునిచ్చారు. అటువైపు అల్లూరు సీతారామరాజు జిల్లా అలాగే ఏలూరు జిల్లాతో పాటు పార్వతీపురం మున్యం రాష్ట్రంలోని ఏజెన్సీని బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోని పోలీసులు కూడా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అంటే ఈ బంద్కు ఎటువంటి పర్మిషన్ లేదు, ఎందుకంటే శాంతి ప్రజా రవాణాకు భంగం కలిగించొద్దని సూచించారు. ఎవరైతే శాంతియుతంగా ధర్నాలు ఆందోళన చేసుకోవచ్చు కానీ బంద్లు పాటించవద్దని సూచించిన నేపథ్యంలో రేపు ఏ విధంగా ఈ బంద్ పరిస్థితి ఉంటుందనేది వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ ఖాజా. తెలంగాణలో వాహన ఫుడ్ డెలివరీ సేవలు ఆగిపోనున్నాయా? కార్మిక శాఖ అధికారులతో చర్చల్లో ఏం తేలుతుంది అన్నది ఉత్కంఠగా మారింది. డిమాండ్ల సాధన కోసం తెలంగాణ యాప్ బేస్డ్ డ్రైవర్స్ ఫోరం రేపటి నుండి బంద్కు పిలుపునిచ్చింది. కార్మిక శాఖ తమ డిమాండ్లను అంగీకరిస్తే ఓకే, లేకపోతే రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టుగా ప్రకటించారు. గిగ్ వర్కర్ల సమ్మెతో వాహన సేవలు, యాప్ ఆధారిత డెలివరీ సేవలు నిలిచిపోనున్నాయి. ఓలా, ర్యాపిడో, ఊబర్, స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్, జెప్టో, ఇన్స్టామార్ట్ అలాగే పోర్టర్ లాంటి సేవలు ఆగిపోనున్నాయి. క్యాబ్ సర్వీసులతో పాటుగా ఫుడ్ డెలివరీలు కూడా పూర్తిగా ఆగిపోతాయని టీఏడీఎఫ్ నేతలు చెప్పారు. తమ సమస్యల్ని పరిష్కరించాలని ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని కోరామని, ప్రభుత్వం నుండి సరైన స్పందన రాలేదు అన్నారు. అందుకని సమ్మెకు దిగుతున్నట్టుగా చెప్పారు. ఇది కేవలం న్యాయమైన ఆదాయం కోసం చేసే పోరాటమే కాదు, లక్షలాది గిగ్ కార్మికుల గౌరవం, జీవనోపాధి, సామాజిక భద్రత కోసం జరుగుతున్న ఉద్యమం అంటున్నారు టీఏడీఎఫ్ నేతలు. గిగ్ వర్కర్ల డిమాండ్లను ఒకసారి చూద్దాం. తెలంగాణ గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ రూల్స్ తేవాలని టీఏడీఎఫ్ డిమాండ్ చేస్తోంది. అలాగే గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కూడా మొదటి నుండి వీళ్ళు కోరుతున్నారు. యాప్ ఆధారిత రవాణా సేవలకు కనీస ఛార్జెస్ ను నోటిఫై చేయాలని, కిలోమీటర్కు మినిమం బేస్ ప్రైస్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. యాప్ ఆధారంగా సేవలు అందిస్తున్న డ్రైవర్స్, డెలివరీ బాయ్స్ తో పాటు అన్ని రకాల గిగ్ వర్కర్స్ కు స్థిరమైన ఆదాయం వచ్చేలా చూడాలి అని అంటున్నారు. ఇక టాక్సీ నంబర్ ప్లేట్ లేకుండా ఓన్ ప్లేట్ తో బైక్, కార్ టాక్సీ సర్వీసులను పూర్తిగా ఆపేయాలని కోరుతున్నారు. అలాగే గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, వాహన సేవల కోసం ప్రభుత్వం ఆధ్వర్యంలో యాప్ తీసుకొస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. 3 ఏళ్లు అవుతున్నా డ్రైవర్లు, గిగ్ వర్కర్ల సమస్యలు అలాగే తమకిచ్చిన హామీలు పట్టించుకోవడం లేదంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మెకు వెళుతున్నామని చెప్తున్నారు. ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, గిగ్ వర్కర్స్ కనుక సమ్మెకు వెళితే నిజంగానే తీవ్ర ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు, ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఆన్లైనే కాబట్టి. సో ప్రభుత్వం ఏం ఆలోచిస్తూ ఉంది, గిగ్ వర్కర్స్ ఇంకా ఏమంటున్నారు? హైదరాబాద్లో దాదాపుగా 90% డిపెండ్ అవుతారు గిగ్ వర్కర్స్ పైన. సో మొత్తం కేవలం హైదరాబాద్లోనే దాదాపుగా 4 లక్షల మంది గిగ్ వర్కర్స్ ఉంటారు అనేది గిగ్ వర్కర్స్కి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. లేబర్ కమిషన్కి సంబంధించిన వాళ్ళ అధికారులు కూడా ఇదే అంశాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల జూలై 22వ తేదీ అంటే ఇదే నెల 22వ తేదీన మెరుపు సమ్మె, ఒక్కరోజుకి పూర్తి స్థాయిలో వాళ్ళు మెరుపు సమ్మెకి దిగడంతో చాలా వరకు జనాలు ఇబ్బందులు పడ్డారు. తీవ్ర అధికారులు కూడా చాలామంది ఇబ్బందులు పడ్డారు అనేది మనకి ఉన్నటువంటి సమాచారం. వాళ్ళు కూడా ఇదే అంశాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో రేపటి నుంచి నిరవధిక సమ్మె మేము చేయబోతున్నామని పిలుపునిచ్చిన తరుణంలో లేబర్ కమిషన్కి సంబంధించినటువంటి అధికారులు గిగ్ వర్కర్స్ అందరినీ కూడా చర్చలకు పిలిచారు. ఆల్మోస్ట్ 45 మినిట్స్ నుంచి ఈ చర్చలు కొనసాగుతున్నాయి. చర్చలు ఖచ్చితంగా
పాజిటివ్ వైపే జరుగుతున్నాయి అనేది మనకు ఉన్నటువంటి సమాచారం. సో వాళ్ళకి సంబంధించినటువంటి డిమాండ్స్ అన్ని కూడా అధికారులు వింటున్నారు. దాని తర్వాత లేబర్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి వివేక్ వెంకటస్వామితో కూడా చర్చలు వీళ్ళు జరపబోతున్నారు అనేది మనకు ఉన్నటువంటి సమాచారం. సో ఒక 15-20 మినిట్స్లో వాళ్ళు చర్చలు ముగించుకొని బయటికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా వాళ్ళు కిలోమీటర్కి మినిమం బేస్ ప్రైస్ ఇవ్వాలి అనేటువంటి అంశంతో పాటు వాళ్ళ గిగ్ వర్కర్స్ అందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్లాట్ఫామ్ని అందుబాటులోకి తీసుకురావాలి. వాళ్ళకి శాలరీస్ ఏ కంపెనీ కూడా ఇవ్వదు, వాళ్ళు కేవలం ఓ పార్ట్నర్గానే భావిస్తారు. కాబట్టి వాళ్ళకి ఒక అష్యూరెన్స్ ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అనేది ప్రధానంగా గిగ్ వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. సో మొత్తము దాదాపుగా 4 లక్షల మంది గిగ్ వర్కర్స్ ఒకే రోజు పూర్తి స్థాయిలో సమ్మెకు దిగితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి సిచ్యువేషన్. హైదరాబాద్ లాంటి మహానగరంలో ఉద్యోగానికి నుంచి ఇంటికి వెళ్ళేటువంటి సమయంలో చాలా అలసిపోతూ ఉంటారు. చాలామంది ఆన్లైన్లోనే సేవలు ఉపయోగించుకుంటుంటారు. ఒకవేళ వీళ్ళందరూ గిగ్ వర్కర్స్ అందరూ సమ్మెకి వెళ్తే మాత్రం తీవ్ర ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. సో ఆ ప్రభావం పడకుండా లేబర్ శాఖ వైపు చర్చలు ఆల్రెడీ కొనసాగిస్తుంది. దీని తర్వాత లేబర్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి కూడా వాళ్ళతో చర్చలు జరిపేటువంటి అవకాశం కనిపిస్తుంది. పాజిటివ్గానే చర్చలు జరుగుతున్నట్టు మనకి ఇప్పటివరకు అందినటువంటి సమాచారం. సో మొత్తం ఓలా, ఊబర్, ర్యాపిడోతో పాటు ఫుడ్కి సంబంధించినటువంటి స్విగ్గీ, జొమాటో, ఇన్స్టామార్ట్, బ్లింకిట్ ఇట్లా ప్రతి గిగ్ వర్కర్కి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ వాళ్ళందరూ కూడా ఒక తాటిపైకి వచ్చారు. తెలంగాణ యాప్ బేస్డ్ డ్రైవర్ ఫోరం ఆధ్వర్యంలో మీరందరూ కూడా ఒక రికగ్నైజ్డ్గా ముందుకు వెళ్తున్నారు. సో చర్చలు అయితే కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో చర్చలు ముగిసిన తర్వాత ఏ విధమైనటువంటి రిజల్ట్ కానీ ఏ విధమైనటువంటి అవుట్కమ్ బయటకు వస్తుంది అనేది చూడాల్సింది. ప్రస్తుతం అయితే గిగ్ వర్కర్స్ అందరూ కూడా లేబర్ కమిషన్ ఆఫీస్లోనే చర్చలు కొనసాగిస్తున్నారు అధికారులతో. రైట్ శ్రవణ్, ఇది 5/5.